అనిపిస్తా ఉన్నది. మానవులు ఒక రోజు బట్టలు లేకుండా ఆకులు కట్టుకునేవాళ్ళు. ఈరోజు మనం బట్టలు కట్టుకుంటున్నామంటే ఎవరివయ్యా? మార్కండేయుడు దయ వల్ల ఆయన నూలు పోగును తయారు చేస్తాను. నూలు పోగు ద్వారా ఈరోజు మనం బట్టలు కట్టుకుంటున్నాం. మరి నువ్వు సిగ్గు లజ్జ ఉంటే నేను ఒకటే చెప్తానా, చేనేత అని దాన్ని అవమానించావు నూలుని. నువ్వు బట్టలు లేకుండా బజార్లో తిరుగు అని చెప్పి నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నాను. అప్పుడు నీకు చేనేత విలువ తెలుస్తుంది, చేనేత నూలు విలువ తెలుస్తుంది. నీకు నూలు విలువ తెలియకుండా ఈ విధంగా ప్రచారం చేయడం ఏదైతే ఉందో చాలా బాధాకరం. నూలు విలువ తెలిసిన వాడు అయితే నువ్వు బట్టలు ఇప్పి బజార్లో తిరుగు, లేకపోతే క్షమాపణ చెప్పి తప్పైంది అని చెప్పి ఇంకొకసారి అట్లాంటి పోస్టులు రాయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కేటీఆర్. ఒకవేళ నువ్వు చేయకపోతే ఇంకోసారి ఇట్లాంటి పోస్టులు పెడితే నిన్ను బట్టలు ఇప్పించి ఉరికిచ్చే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చేస్తారనే విషయాన్ని మరి మర్చిపోవద్దు అని హెచ్చరిస్తూ మరి నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మనస్తాపం చెందుతూ మరి ఇవన్నీ కూడా ఇక ముందు జరగొద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.